గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొగాకు అమ్మకాల విషయంలో వివాదం తలెత్తితే దానిని రాజకీయంగా ఉపయోగించుకొని కిడ్నాప్ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ముస్తఫా కుటుంబాన్ని రాజకీయ కక్ష సాధింపులకు గురిచేయడం సరికాదని, ప్రభుత్వం ఇటువంటి చర్యలకు స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. మహమ్మద్ ముస్తఫా కుమారుడు బషీర్ జంగారెడ్డిగూడెంలో కదిరి సూర్యచంద్ర అసోసియేషన్ ప్రొపరైటర్ సూర్యకాంత్తో పొగాకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. సరే, ఆయనకి డబ్బులు ఇవ్వాలి, దాని వ్యవహారం ఇది. వెంటనే బాధితులు పోలీస్ డీజీ కంట్రోల్ రూమ్ కి 112 ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు హైవే నిఘా పెట్టి పెదకాకాని పోలీసులు ఖాజా టోల్ గేట్ వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారంట. ఇది చూడండి, ఆంధ్రజ్యోతి అని ఏమంటే వాళ్ళు డీజీపీ ఆఫీస్కి ఫోన్ చేశారు 112కి. వెంటనే పెదకాకాని పోలీసులు ఎక్కడికి వచ్చారు? టోల్ గేట్ దగ్గర కాపలా కాశారంట. టోల్ గేట్ దగ్గర కాపలా కాస్తే వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే అప్పుడు హఠాత్తుగా పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట. ఈనాడేమో ఈ వర్షను, ఏబిఎన్ఏమో ఈ వర్షను, అసలు ఎఫ్ఐఆర్ లో ఏ వర్షం ఉందో ఇంతలో పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేను మనవి చేసేది ఏంటంటే, అయ్యా కిరణ్ రామోజీరావు గారి అబ్బాయి, అయ్యా నూజివీడు ఇది మన ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరు మాట్లాడుకునే కాసేపు వార్త రాసేటప్పుడు కాస్త మాట్లాడుకుని అబద్ధం అతికేదట్టు రాయండి. అట్లా రాయట్లా, నువ్వు ఒక వర్షం రాస్తున్నావు, నువ్వు ఒక వర్షం రాస్తున్నావు. కనీసం పోలీసులన్నా కనుక్కొని రాయండి, మీ ఇద్దరు మాట్లాడుకుని రాయండి. కక్ష ఉంటే మా మీద ఈ విధంగా వ్యాపారంలో ఉన్నటువంటి ఒక చిన్న లావాదేవీలకు సంబంధించిన అంశంలో మీరు కిడ్నాప్ కేసులు పెట్టి, ఎక్స్ట్రాషన్ పెట్టి మమ్మల్ని ఏదో బెదిరించి ముస్తఫాని చేయాలనేటువంటి ప్రయత్నం అన్యాయం కదా నేను అడుగుతా ఉన్నా. ముస్తఫా రౌడీ కదే, 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ముస్తఫా సంగతి అందరికీ తెలుసు. ముస్తఫా ఏమీ రౌడీజం చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని కిడ్నాప్ చేయలేదు. ముస్తఫా వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి. అతని ప్రధానమైనటువంటి వ్యాపారం పొగాకు. ఇప్పుడు నుంచి కాదు, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి నేను ముస్తఫాను చూస్తున్నా. తాడికొండలో నుంచి తాడికొండ సర్పంచ్గా ఉన్నాడు. అక్కడ సర్పంచ్గా ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు 1 నుంచి 2 సార్లు దిగ్విజయంగా గెలిచినటువంటి వ్యక్తి. 67 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజును కూడా ముస్తఫా 1లో గెలిచినటువంటి సందర్భం. మెత్తటి వాడు, అందరికీ సౌమ్యంగా ఉండేవాడు. అతన్ని అణచాలని, వాళ్ళ అమ్మాయి మా సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నది కాబట్టి ఆమెని బెదిరించాలనేటువంటి దృక్పథంతో ఆయన తండ్రి గారి మీద ఈ విధంగా కేసులు పెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా, లోకేష్, చంద్రబాబు ఈ విధమైన కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నాను. ఏదో మా మీద కేసులు పెడితేనో, మా వ్యాపారాలు దెబ్బతీస్తేనో మేము భయపడతామని అనుకోవటం చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము ఖచ్చితంగా ఈ కేసులో అన్యాయంగా, అక్రమంగా ముస్తఫా కుటుంబాన్ని ఇరికించి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది చిన్న లావాదేవీకి సంబంధించిన అంశం. ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు, పొగాకు సప్లై చేయడం లేదు. అడిగారు, అడిగితే సప్లై చేయలేదు. ఆయన సరుకును తీసుకొచ్చి పెదకాకాని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన మాట వాస్తవా కదా? పోలీసులు చెప్పని అడుగుతా ఉన్నా. కిడ్నాప్ కేసు పెట్టేస్తారా? ఎక్కడ నూజివీడులో పెట్టారు తీసుకెళ్ళి, ఇక్కడ పెట్టలేక ఇక్కడ పెట్టినానని సిఐఎస్ఐ నాకు అర్థం కదా. నూజివీడులో కేసు పెట్టి కొంతమంది వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇంతవరకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు, వాస్తవాలు ఇంతవరకు బయటకు రాలేదు. ముస్తఫా పారిపోయాడు, ముస్తఫా కొడుకు పారిపోయాడు. ఇలాంటి ప్రచారం ఈనాడు, ఆంధ్రజ్యోతి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని వార్తలు రాసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేని విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి.